విజయవాడ ఏపీఐసీ కాలనీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను ఆయన పరిశీలించారు. రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్టాల్స్లో పీడీఎస్ రైస్ ఉన్నట్లు మంత్రి గుర్తించారు. బియ్యాన్ని పరిశీలించి పీడీఎస్ రైస్గా తేలితే సీజ్ చేస్తామంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ని ఇప్పుడు చూద్దాం. విజయవాడ ఐపీఐసీ కాలనీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసలు ప్రధానంగా ఈ తనిఖీల కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్, ఆకస్మిక తనిఖీలకు వచ్చారు, ఏంటి ప్రధానంగా? అంటే ఇది మొదటిసారి కాదండి, ఈ రైతు బజార్కి 4వసారి నేను రావడం. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్. అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి, నాణ్యత గురించి కానివ్వండి, సరుకుల విషయంలో ఎక్కడ పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం. ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు, ధరలు బాగానే తగ్గినాయి, నియంత్రణలో ఉన్నాయని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు, మంత్రుల కమిటీ. అందులో నేను కూడా సభ్యుడిని. అందరం కలిసి ప్రతి వారం, ప్రతి 10 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడానికి కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం. కొంచెం క్లీన్గా ఉండాలని, ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు. అది నేను ఆర్జేడీ గారికి చెప్పాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం. పర్యవేక్షణ చాలా అవసరం. ఇదేంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, చేయాలి. మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి, ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అంటే సార్, స్టాల్స్లో కొంత పీడీఎస్ రైస్ ఉన్నట్లు కూడా మీరు గుర్తించారు, ఏంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాకు అనుమానం ఉందండి, ఆ రైస్ పీడీఎస్ రైస్ అనే అనుమానం ఉంది. అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా నిర్ధారించారు. అయితే శాంపిల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి. అప్పటి వరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసేమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి చర్యలు మానుకోవాలి. ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు. ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారో అది ఇంకా కొనసాగుతూ ఉంది. తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం. అంటే సార్, మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం, అంటే కూరగాయలు కావచ్చు, క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు, ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ, అందులో డౌటే లేదు. అదే చెప్పాను నేను ఆర్జేడీ గారు కూడా. సరుకులు అందుబాటులో లేవు, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. అవసరమైతే వేరే చోట నుంచి సరుకులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు. ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ, మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే. ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ. అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడీఎస్ రైస్ని అయితే గుర్తించడం జరిగింది. అది ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణకు వచ్చినటువంటి దాని మీద చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.